నమస్తే. టీఆర్ఎస్ పార్టీ కవిత గారు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్వహించారు. సో తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కొత్త పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో గద్వాల నుంచి కొంతమంది నాయకులు వచ్చి మాట్లాడదాం. సరే చెప్పండి, నేను ఏం చెప్తారు? తెలంగాణలో మరో రాజకీయ పార్టీ వచ్చింది, ప్రజలు ఓన్ చేసుకుంటా అనుకుంటారా? ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారండి. ఎందుకోసం అంటే టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ ప్రజల కోసం మరోసారి ఆవిర్భవించింది, ఉద్యమకారుల కోసం ఆవిర్భవించింది, బహుజన వర్గాల కోసం పనిచేస్తుందని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆనాడు ఉద్యమ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని నెలకొల్పితే ఏ విధంగా ఆదరించినారో అంతకంటే రెట్టింపుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనని కూడా తీసుకుంటారు. అంటే ఆల్రెడీ చూసుకున్నాం మనం, బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు కవిత గారు అప్పుడు ప్రశ్నించలేరు, అప్పుడు ఉద్యమకారులు గుర్తు రాలేరు, అప్పుడు ప్రజలు గుర్తు రాలే. అలాంటిది ఇప్పుడు ఏ విధంగా గుర్తుకొచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఏం చెప్తారు? మేము ఏమంటామంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండే, అప్పుడు పవర్లో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి పార్టీలో ఉండే. ఆయన ప్రశ్నించిన ఒక పార్టీలో ప్రశ్నించడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, వాళ్ళ క్యాడర్ అనేది ఉంటుంది. ఆమె గారు ఎంపీగా ఆమె చేసింది. ఆమె ఎంపీగా ఎప్పుడైతే ఉందో పార్లమెంట్లో చాలా విషయాల మీద క్వశ్చన్ చేసింది. మహిళా బిల్లు గురించి క్వశ్చన్ చేసింది, అంబేద్కర్ గురించి, పూలే గురించి, అన్నిటి గురించి క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆమె ఏదైతే చేయాలా ఈరోజు వచ్చి బయటకు వచ్చి ఏదైతే చెప్తుందో అది చేద్దామంటే ఆమె మాటలు వినకుండా ఆమెను అవమాన రీతిలో బయటికి నెట్టేయడం వల్లనే నేను ప్రజల కోసం ఉన్నా, నేను ప్రజల మేలు కోసం ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ తల్లిదండ్రుల పార్టీ కాదు, నేను ప్రజల కోసం ఉన్నా, నేను ఒక ఇంటికి సంబంధించిన దాని కాదు, రాష్ట్రానికి సంబంధించిన నేతని, రాష్ట్ర ప్రజల కోసం నేను ఎన్ని అవమానాలైనా భరించైనా కానీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ నెలకొల్పింది. మరి ఇప్పుడు చూసుకున్నాం, తెలంగాణ కవిత గారు 5 వాగ్దానాలు, ప్రధానంగా 5 వాగ్దానాలపైన ఫోకస్ చేశారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ గతంలో సేమ్ అలాగే విద్య, వైద్యం, ఉద్యమకారులు అని చెప్పేసి కూడా అధికారంలోకి వచ్చింది. అండ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే విద్య, వైద్యం, ఉద్యమకారులు, ఉద్యోగాలు అని చెప్పేసి. కవిత గారు కూడా విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉద్యమాలు, నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇంతవరకు అంటే అన్ని పార్టీలు కూడా అదే విధంగా చెప్తే ఈ కవిత గారు కూడా అదే విధంగా చెప్తారు అని చెప్పి ప్రజలు అనుకోవచ్చా? ప్రజలు అనుకోవడంలో అంటే ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఈరోజు మా కవితమ్మ గారు మాట్లాడుతుంటే, ఆమె ఇచ్చే వాగ్దానాలను చూస్తుంటే, ఆమె కళ్ళలో మేము చూసినాం ఆమె నిజాయితీ, ఆమె కట్టుబడితనానికి ముఖంలో ఉన్న కదలికని బట్టి ఎవరైనా చెప్పుకోవచ్చు. ఎవరైనా చదువు రాని వ్యక్తి కూడా ఒక మనిషి నిజం చెప్తున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, అబద్ధం చెప్తున్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు. ఈరోజు అక్క చెప్పే మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ప్రజలు నమ్ముతారు. ఎందుకోసం అంటే అక్క కూడా ఒక అమ్మ లాంటిది. ప్రతి ఇంటికి ఒక తల్లి ఇంటికి పెద్దరికం ఎట్లయితే అప్పచెప్తే ఏ విధంగా అయితే చేస్తుందో, ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ బాగుపడాలంటే కవితకు పవర్ ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మేలు చేస్తుంది. అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం చేసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చి, నెక్స్ట్ బీజేపీ పార్టీ మాదే ఆల్టర్నేటివ్ పార్టీ మాదే అధికారంలోకి వస్తాను. ఈ 3 పార్టీల మధ్యలో అంటే 2 కేంద్ర పార్టీలు, ఒక రాష్ట్ర పార్టీ మధ్యలో సో ఇంకో ప్రాంతీయ పార్టీ ఏ విధంగా ఢీ కొనబోతుంది? మీరు బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ఏడిచ్చిండ్రండి పవర్. బీఆర్ఎస్ పార్టీ పవర్ లేకే రాలేదు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పవర్ లేకొచ్చింది. బీఆర్ఎస్ పవర్లో ఉంది. అది అబద్ధం. టీఆర్ఎస్ సొంత ఇంటి పాట అని చెప్పేసి తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, మన పార్టీ, మన ఆత్మగౌరవము, ఇది కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావు అని ఓట్లు వేయలేదు. ఇది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల పార్టీ అని ఓట్లు వేసిండ్రు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మారిందో ఆ రోజే విస్మరించినారు. కాబట్టి దానికి భవిష్యత్తు లేదండి. ఖచ్చితంగా ఈరోజు ఏర్పడినటువంటి కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంది. తెలంగాణ ప్రజలు ఈరోజు ఓన్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రజల్ని చూడండి, మీరు ఎవరైనా అడగండి, ఇది మా పార్టీ అని వచ్చినారు. మేము కూడా చాలా మందిని అడిగినాం, ఎవరో పిలిచినారంటే ఎవరెందుకు పిలుస్తారు? కవితమ్మ పార్టీ పెట్టిందంటే మా ఆడపిల్ల పెట్టింది కాబట్టి ఆడవాళ్ళు వచ్చినాము, మా కింది ప్రజల కోసం పనిచేస్తానని పెట్టింది కాబట్టి మేము వచ్చినామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు ఏ లీడర్ తొలకొచ్చినారు కాదు, సొంతంగా అక్క మీద ప్రేమతో ఈమె చేస్తుంది, పని చేస్తుందని ఉద్దేశంతోనే వచ్చినారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు కవితక్క పనిచేస్తుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని కూడా ప్రజలు గెలుపు దిశగా తీసుకుపోతారు. నెక్స్ట్ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారం మీ వైపు ఉంటుందా, లేకుంటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా మీరు ఉండబోతారు? ఎన్ని సీట్లు గెలుద్దాం అనుకుంటారు? మేము 119 సీట్లు గెలుస్తామండి. అధికారం ఎందుకు, మేము గెలుస్తాము. ఖచ్చితంగా 119 గెలుస్తాము. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే 11కు పరిమితం అయిందో వైఎస్ఆర్సీపీ, ఈడ కూడా కాంగ్రెస్ పార్టీ 11కే పరిమితం అవుతుంది. ఖచ్చితంగా
బీఆర్ఎస్ పార్టీ ఇంకా దానికి పుట్టగతులే లేవు కదండి. టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన తర్వాత ఏమో అంటారు కదా, లోనికి మంచి ఉండని వచ్చిన తర్వాత లోనికి దొంగతనం బయటపడింది. కాబట్టి అసలు బీఆర్ఎస్ మాట ఇడిచిపెట్టండి. ఖచ్చితంగా కాంగ్రెస్కి 11, మిగతా సీట్లన్నీ అక్కవే. బీజేపీ పార్టీ పరిస్థితి వల్ల బీజేపీ ఇంకా మళ్ళీ మీరు దాని గురించి క్వశ్చన్ చేస్తారా? బీజేపీ ఎక్కడ అసెంబ్లీ స్థానాలుగా ఎక్కడ లేదు. అది బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పుట్టగదు ఉండవు. కాంగ్రెస్ పార్టీ కూడా 11 సీట్లకే పరిమితం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరంగల్ నుంచి వచ్చిన మహిళా నాయకురాలు మనతో పాటు ఉన్నారు. సమ చెప్పండి, ఏడు నుంచి వచ్చారు, ఏంది కవిత గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది ఉండే, కేసీఆర్ బిడ్డ కవిత గారిది టీఆర్ఎస్ పార్టీ అయింది, ఏంది గెలుస్తారా? మేము వరంగల్ నుంచి వచ్చిన, నేను వరంగల్ తూర్పు నియోజకవర్గానికి అధ్యక్షురాలని, ఇతను మా జిల్లా అధ్యక్షురాలు. మేము కవితక్కకు టీఆర్ఎస్ పార్టీ, ఇది మేము స్థాపించుకున్న తెలంగాణ ప్రజలు స్థాపించుకున్న టీఆర్ఎస్ పార్టీ. ఇది పోరాటాలతోటి స్థాపించుకున్న ఒక పేరుతోటి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారు పక్కన పెడితే అది మా జాగృతి కవితక్కకు రావడం మాకు పెద్ద సంతోషంగా ఉంది. అది మాకు మళ్ళా ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉన్నదో ఈరోజు అంత సంతోషంగా ఉన్నది. ఇన్ని రోజులు తెలంగాణ వచ్చినా అది రానట్టే అయిపోయింది. అంటే ఏ న్యాయం తెలంగాణకు జరగలే. ఇక నుంచి కవితక్క ద్వారా ఆ న్యాయం అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందని ఈ టీఆర్ఎస్ పార్టీ రావడము దానికి ఒక శుభ సూచకమని మేము భావిస్తున్నాం. ఇప్పుడు జాగృతి స్థాపించిన నుండి కవితక్కకు ఎన్నంటే మేము ఉన్నాం. ఇక ముందు ఎప్పుడు కవితక్కతో ఉండి సామాజిక తెలంగాణ అందరికీ సామాన్యునికి అందుబాటులో ఏది కావాలి ఏది అవసరం అది అందుబాటులో కవితక్క ఉండి వాళ్ళకు నెరవేరుస్తుందని మేము ఆశిస్తున్నాం. అక్కతోటి మేము ఉండి మా ఇప్పుడు వచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఏదైతే మనం కావాలని తెలంగాణ తెచ్చుకున్నామో అది అంతా ఇప్పుడు మేము నెరవేరుస్తాము కవితక్క ద్వారా అని గొప్ప నమ్మకం మాకుంది. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కవిత గారు ఎప్పుడు సామాజికం గురించి మాట్లాడలేరు, ఎప్పుడు బీసీ వర్గాల గురించి ప్రజల గురించి మాట్లాడి కవిత గారు ఇప్పుడు సడన్గా రాజకీయ పార్టీ పెట్టిరనే ప్రజల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. ఏం చెప్తారు? అది ఆమెకు మాట్లాడలే, ఆమె గొంతును నొక్కేసిండ్లు అందులో ఆమె గొంతును నొక్కేసిండ్లు మాట్లాడనీయలే, స్వేచ్ఛనీయలే. ఆ స్వేచ్ఛ కోసం వెనుకాడుకుంటూ అక్క బయటకు వచ్చింది. అక్క బయటికి దేవుడే పంపించిండు. ఇప్పుడు ఒక న్యాయం కోసం అక్కను పంపించిండు. అక్కడ అణిచివేసిండ్లు. అది పుట్టినిల్లు, తండ్రి, తమ్ముడు ఎవరున్నా అన్న ఎవరున్నా ఆడ అక్కను అణిచేసిండు. కాబట్టి అక్కకి నచ్చలేదు, అదే నచ్చలేదు. ఆడ ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు. మనం దేవుడు పంపించలేడు, కేసీఆర్ పంపిండు, లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాడు అని అంటారు కదమ్మా. అదంతా బూటకం, అదంతా డ్రామా, అదంతా రాంగ్. ఎవ్వరు పంపించలేదు. అక్కే ఒక శక్తి. మేమందరం అక్కకు ఎన్నంటే ఉండి అక్క వెనక ఉండి నడుపుతాను. అక్కే నడుస్తుంది. అక్కకి ఇలా ఏ పార్టీతో సంబంధం లేదు, ఎవరితోటి సంబంధం లేదు. అదంతా బూటకము, ఏదో బుద్ధ చల్లే ప్రయత్నం తప్ప దానికి చిత్తు అంతా కూడా నమ్మకం అది లేదు, నిజం లేదు. అదంతా రాంగ్. ఏం చెప్తారా, గెలుస్తారా నెక్స్ట్ బీఆర్ఎస్ నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తారా? మాకు దేవుడిచ్చిన వరం కవితక్క. ఎందుకంటే రానున్న ఎలక్షన్లలో ఫస్ట్ తెలంగాణ సీఎం మహిళ కవితక్కనే. ఎందుకంటే ఇది మేము మా జీవిత ఆకాంక్ష కవితక్క. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు తెలంగాణ కోసం 10 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు రైతు ఉన్నాడు. రైతు బంధు పాస్బుక్ ఏ విధంగా అయితే ఉంటుందో మా తెలంగాణ మేము గుంజుకున్నట్టు ఇప్పుడు అక్క ద్వారా ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక ముద్ర బ్రాండ్, కవితకి ఒక బ్రాండ్. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కానీ యువత కానీ ఎవరే కానీ ప్రతి ఒక్కరు అక్కకు ఆదర్శంగా నిలబడతారు. వెనుకుండి మేము నడిపిస్తాం. అక్కకు సీఎం అయ్యేదాకా నిద్రపోము. అంటే దొరల పాలన వద్దు, గడిల పాలన వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తీసుకొచ్చుకున్నారు. అసలు మళ్ళీ దొరబిడ్డకి సపోర్ట్ చేస్తారా, దొరబిడ్డకి ఓటు ఎత్తారా, దొరబిడ్డ పక్షాన ప్రజలు ఉంటారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతారు. కాంగ్రెస్ వాళ్ళకు చాదగాని మాటలు అవి. వాళ్ళ పాలన ఇప్పుడు ఏ పార్టీలుగా పెడతారు మనం చూస్తున్నాం లైవ్లా. వాడు చేసే పనులు, ముఖ్యమంత్రి గారు చేసే పనులు ఎట్లున్నాయో మనం చూస్తున్నాం. దొరల పాలన, గడిల పాలన అనేది గతం ముచ్చట. ఇప్పుడు దొరలు గడిలు అనేటివి ఏం లేవు. ప్రజా సమక్షంలో మనం ముందుకు నడుస్తున్నాం. ప్రజలు కోరుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. గెలుస్తారా నెక్స్ట్ ఎలక్షన్లో? గెలుస్తారా?
గెలిచడైంది దేవుడు విశ్వం ఆకాంక్షించింది తప్పకుండా గెలిచి చూపిస్తాం. విశ్వంలో విశ్వగురు బీజేపీ నరేంద్ర మోదీ ఉన్నాడు. నరేంద్ర మోదీ బీజేపీ అధికారంలోకి వస్తుందంట కదా. మీరు విశ్వం అంటే విశ్వగురు మోడీ అంట కదా. పంచభూతాలు చూస్తానే పైన ఎవరు అనేది పంచభూతాలు చూస్తానే. న్యాయం అనేది ఎప్పటికీ నడుస్తుంది. న్యాయమే గెలుస్తుంది. న్యాయమే పోరాడతాం. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లలో సీఎం కల్వకుంట్ల కవితక్క మాత్రమే. మీ వరంగల్లో మంచి మంచి నాయకులు ఉన్నారు కదా, గడియం కాయ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మళ్ళీ ఏంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళందరి భాగవతం అందరు తెలిసిందే. అందరూ పార్టీ పేరు చెప్పి ప్రజలను నిండా ముంచి వాళ్ళ గడీలు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ బ్యాంకులు ఎంత కావాలో అంత సంపాదించుకుంటారు. ప్రజలకి వస్తున్నారు అన్ని. ఎక్కడ నిరూపిస్తాడు కడియం సిడారి, కడియం కావ్య ఎక్కడన్నా చూపెడుతుంది గింతంతా. మేము వాళ్ళ ఇంటి దాకా నేను 93లో ఒక మాజీని 93లో లొంగిపోయి వరంగల్కి వచ్చి అదే టీఆర్ఎస్ పార్టీలో మాకు అక్కడ నరేందర్ అన్న అదే టీఆర్ఎస్ పార్టీలో మేము వేరే పార్టీకి పోలే అక్క జాగృతి వచ్చినాం. జాగృతి ద్వారా టీఆర్ఎస్ పార్టీ వినీలం కాబట్టి పని చేసినాం. మాకే అక్కడ ప్లేస్ లేదు. మేమంటే ఎవరో తెలియదు. తెలంగాణ కోసం ఢిల్లీ దాకా పోయిన తమ్మి నేను. మా పిల్లలకు చిన్న చిన్న కుట్టు పోగులు అమ్మి తెలంగాణ కోసం కొట్లాడినాం మేము. ఈ టీఆర్ఎస్ రాకముందు, పార్టీ పెట్టకముందు కేశవరావు యాదవ్ అని వరంగల్ ప్రొఫెసర్ కేశవరావు యాదవ్ తెలుసు కావచ్చు మీకు, జయశంకర్ సార్ వాళ్ళ పరిరక్షణలో వరంగల్ జిల్లా నుంచి 50 మందిని స్వయంగా మేమే కేవలం మేము పోయి జంతర్ మంతర్ కాడ తెలంగాణ కోసం కొట్లాడినాం. కేసులు పడ్డాయి, కేసుల పాలైనాం, తన్నుల పాలైనాం. మేము కిరాయికుంటే మా బోళ్ళు పెట్టేసి కిరాయి కూడా ఉండని మాకు వరంగల్ నిర్బంధం. మేము మీటింగ్ పోయి వచ్చినాక తెల్లారి అరెస్ట్ చేసి మాకు ఆనాడు కేసీఆర్ లేడు. స్వచ్ఛంగా తెలంగాణ కోసం కొట్లాడినాం. మా తెలంగాణ మనకు కావాలి, మన నిధులు, మన నిమ్మకాయలు, మన పిల్లలకు రేపటి భవిష్యత్తుకి మంచి అది కావాలని మేము కోరుకొని పోయి కొట్లాడినాం. మేము లోపల ఉన్నప్పుడు అదే చేసినాం, బయటకు వచ్చి అదే చేస్తాను. ఇప్పటికి అదే చేస్తాం, రేపు అదే చేస్తాం. కాబట్టి రేపటి తెలంగాణ మనది. ఇప్పుడు రేపు 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి కవితక్క. ఇది మీరు రాసుకోండి. నా పేరు తిరుమల, రాసుకో.